ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో సీతక్క గురించి కూడా లేవనెత్తారు. మీరు అక్కడే గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు సీతక్కకి కాల్ చేయడం మేము చేసాం. సో కాల్ చేసినప్పుడు తనకైతే అక్కడ తాండవాసుల గురించి, గిరిజనుల గురించి, వాళ్ళ సమస్యలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా దగ్గర నుంచి చూసిన ఆవిడ. కాల్ లిఫ్ట్ చేశారా? ఎలాంటి హెల్ప్ చేస్తా అని హామీ ఇచ్చారు? ఏంటి అంటే మేము తనకి ఎందుకు చేశామంటే వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అప్పటికే కోదండరామ్ సార్ ఫోన్ చేశారు, జిల్లా ఎస్పీకి చేశారు. నేను కూడా జిల్లా ఎస్పీకి చేశాను, నారాయణ రెడ్డి గారికి. నేను జిల్లా ఎస్పీతో మాట్లాడితే ఆయన 2 నిమిషాలు విని పెట్టేశారు. కోదండరామ్ సార్కి చెప్తే సార్ కూడా ఎస్పీకి చేశారు, ఎమ్మెల్యేకి చేశారు. ఎవరికి చేసినా వాళ్ళు వినకుండా మేము కొంచెం వెయిట్ చేసాం, గ్యాప్ తీసుకున్నాం. గ్యాప్ తీసుకుని సరే జిల్లా ఎస్పీకి చెప్పాం కదా, జిల్లా ఎస్పీకి చెప్పాము. సార్ సార్ కూడా మాట్లాడారు. కోదండరామ్ అంటే గవర్నమెంట్లో కూడా అందరు గౌరవం, ఆయన ఎమ్మెల్సీ అని మేము కాసేపు వెయిట్ చేసాం. ఆ తర్వాత మాకు ఎటు నుంచి ఎవరు చెప్పలేదు, మిమ్మల్ని వెళ్ళనియొద్దని మాకు పైనుంచి ఆర్డర్స్ అన్నప్పుడు సరే వీళ్ళు ఎవరికి చెప్పినా ఉపయోగం లేదు, సీతక్క గారికన్నా చెప్దామని చేసాం. ఎందుకంటే సీతక్క విప్లవోద్యమాల్లో పనిచేశారు, ఆదివాసీ మేము ఆదివాసీ పోరాటాలు చేసినప్పుడు జస్ట్ ఈమె మినిస్టర్ కాకముందు ఎలక్షన్ల ముందు వరకు ఆదివాసీల పోడు భూముల పోరాటంలో ఆమె కూడా కలిసి వచ్చారు, పాదయాత్రలు కానీ అన్ని ఉద్యమాల్లో. కాబట్టి ఆమెతో మాకు యాక్సెస్ ఉంది, ఆమె ప్రజల మనిషి, ఆదివాసీ మనిషి. కాబట్టి ఇది ఒక ఎస్టీ ఇష్యూ, ఆమె దృష్టికి తెద్దామని చేశాము. ఆమె ఫోన్ ఎత్తలేదు. ఆమె బహుశా కాళోజీ వరంగల్లో కాళోజీ ఫంక్షన్లో ఉన్నట్టున్నారు, కాళోజీ యూనివర్సిటీ ఇనాగ్రేషన్ ఆ శంకుస్థాపన వాటిల్లో ఉన్నట్టున్నారు. మేడం ఫోన్ ఎత్తలేదు. మేడం ఇప్పటి వరకు కాల్ కూడా చేయలేదు, మేమైతే చేశాం. సో మీరందరు వెళ్తుంటే ఇప్పుడు మీడియాని అలౌ లేదు, ప్రతిపక్ష నాయకులు అలౌ లేదు, నిర్బంధాలు, అరెస్టులు ఇవే నడుస్తున్నాయి. మరి ఈరోజు సో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన లీడర్లు, నాయకులు అంటే ఎంపీ మల్లు రవి గారు కావచ్చు, లేదంటే కోదండరెడ్డి చైర్మన్ కావచ్చు, రైతు కమిషన్ డాక్టర్ బెల్లయ్య నాయక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. మరి వీళ్ళందరికీ ఎందుకు మేడం అక్కడ రెడ్ కార్పెట్ పరిచి మరి రైతుల్ని కలవడం? అదే అధికారంలో అధికార పక్షంతో ఉన్న వాళ్ళకి, పదవులు తీసుకున్న వాళ్ళకి, లేదా ఇప్పుడు నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వెళ్ళారు, వీళ్ళందరికీ బాగానే అరేంజ్మెంట్లు చేస్తున్నారు. అంటే ఎవరు వచ్చినా ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలతో మేము ఉంటాం కాబట్టి మాకు మద్దతు ఇచ్చినట్లు నటిస్తారు. మళ్ళీ అధికారంలో రాగానే అదే నిర్బంధాన్ని ప్రయోగిస్తారు. దానికి ఉదాహరణ నా మీద ఊపా చట్టం పెట్టినప్పుడు రౌండ్ టేబుల్ పెట్టారు మా పార్టీ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారిని కలిస్తే నేను ఏదో పనిలో ఉండి రాలేకపోతున్నా కానీ ఖచ్చితంగా సంధ్యక్క మీద ఊపా చట్టం ఎత్తివేసేదానికి మేము పోరాడతామన్నారు. మల్లు రవి గారు వచ్చి ఆ రౌండ్ టేబుల్లో మాట్లాడారు. అన్యాయం, మహిళల కోసం, ప్రజల కోసం పనిచేసే సంధ్య గారి మీద కేసు పెట్టడం అని ఇది కామన్ అనమాట వీళ్ళందరికీ. ఇంకా ఉంది, ఉపా కేసు ఉంది, అది ఎక్కడ పోలేదు, ఉంది, ఉపా చట్టం ఉంది. మరి అధికారంలోకి వచ్చినాక కనీసం వీళ్ళ చేతులలో ఉండేటివి కూడా తీయలేక, అదే గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం ఇంకా తీయలేదు, ఇది జరిగింది. ఈ ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అధికారంలోకి రాకముందు స్టేజ్ల మీద మా వేదికలకు వచ్చి పెట్టడం అన్యాయం, తీసేయడానికి పోరాడతామన్నారు. మరి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. అదేనండి, అసలు నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్కే వెళ్ళనివ్వలే. ఇప్పుడు కేసు తీయించలేదు అనేది పక్కన పెట్టండి, ఇక్కడ నిన్న ఫ్యాక్ట్ ఫైండింగ్కే వెళ్ళనివ్వలేదు. సో ఈ నిర్బంధ విధానాలతోటి సమస్యల్ని పరిష్కరించలేరు. ఈ నిర్బంధాలతోటి ప్రజల నోర్లు మోయించి అణచివేసి అవన్నీ కల్లోలిత ప్రాంతాల్లాగా పోలీస్ పికెట్లు పెట్టి ఆ ఊర్లలో పురుగును కూడా పోనీయకుండా ఆ ఊరి వాళ్ళని నిర్ధారణ చేసి ఆధార్ కార్డులు చూపిస్తేనే పంపిస్తున్నారు. అట్లా కాకుండా బంధువులు వెళ్తారు, రకరకాల తెలిసిన స్నేహితులు వెళ్తారు, అట్లా వెళ్ళనివ్వాలి. ఊర్లన్నీ దిగ్బంధనంలో పెట్టి నిర్బంధాలతోటి మేము అభివృద్ధి చేస్తామంటే అది అభివృద్ధి కాదు, విధ్వంసం అంటారు దాన్ని. సో లగచర్లకు సంబంధించిన ఈ ఘటనలో వాస్తవాలను తెలుసుకోవడానికి, లేదంటే ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి, గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఈరోజు పోతున్నటువంటి కాంగ్రెస్ నాయకులకేమో రెడ్ కార్పెట్ పరిచారు, మిమ్మల్ని అందరినీ అసలు అలో చేయట్లేదు. నిజంగా వాస్తవంగా లగచర్లలో అంటే ఒక గ్రామానికి సంబంధించిన ఇష్యూ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారిపోయింది. లగచర్ల అంటే ఏంటి అనే కాడికి అందరూ దాని గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళి అందరినీ కలుస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ ని కావచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ ని కావచ్చు, ఇక రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరిండ్రు. నిన్న రాష్ట్రపతి తోటి మాట్లాడే వరకు కూడా మేము ఇక్కడ నుంచి వచ్చేది లేదని వాళ్ళ పోరాటం కూడా చాలా స్ట్రాంగ్ గానే, సో ప్రతిపక్ష నాయకులు అండగా ఉండి అక్కడి వరకు వెళ్ళారు. సో మీరు ఎట్లా చూస్తారు మేడం, అంటే వీళ్ళకి సంబంధించిన ఇష్యూ విషయంలో ఎవరిని అక్కడికి పంపించకపోవడం వెనకాల నిజాలు ఏంటంటే?
అంటే ఎవరిని ఎందుకు పోనివ్వట్లేదంటే అక్కడ ఉన్న వాస్తవాలు తెలుసుకుంటారని భయం. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళనేమో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మేము అడిగాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్కి ప్రొటెక్షన్ ఇచ్చారు, నిన్న వెళ్ళారు. గవర్నమెంట్కి అనుకూలంగా ఉండే వాళ్ళు వెళ్తేనేమో ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్తున్నారు, వ్యతిరేకంగా ఉండే వాళ్ళనేమో వెళ్ళనీయట్లేదు, ప్రజల పక్షాన ఉండే వాళ్ళని కూడా వెళ్ళనీయట్లేదు. మీరు ఇది కరెక్ట్ కాదు అని కూడా మేము అనేక రకాలుగా చెప్పాము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా నిర్బంధమో లేకపోతే ప్రజల హక్కుల్ని గౌరవించకుండా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా అక్కడ డిపిఆర్ లేదు, అక్కడ ఏ ప్రాజెక్ట్ అయినా ఇది వాళ్ళ నక్ష, ఇది వాళ్ళ ప్రణాళిక ఇది అని ప్రకటించాలి. ఇప్పటికి కూడా మేము చెప్పాం, అది కూడా నిన్న మీరు విన్న మాటల్లో ఒకటి ఇంకోటి కూడా వినపడుతుంది. ప్రజలు ఒకవేళ సిద్ధంగా ఉండి మాకు ప్రాజెక్ట్ కావాలి, మాకు ఫార్మర్స్ హెడ్జ్ కావాలి, ఇండస్ట్రియల్ పార్క్ కావాలి, మా భూములు ఇస్తామని చెప్తే అదే మేము వెల్లడిస్తామని కూడా చెప్పాను నేను. దాంట్లో అందులో అది కూడా ఉంది. అంటే మేము ప్రజలు నిజంగా కోరుకుంటే కూడా మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రజలు మా మీద జులుం జరిగింది, మమ్మల్ని భయపెడుతున్నారు, టెర్రరైజ్ చేస్తున్నారు, గోడల నిండా తిరుపతి రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటే బలవంతంగా చేసి బయట నుంచి వచ్చి వాల్ రైటింగులు చేస్తున్నారు. మేమందరం రేవంత్ రెడ్డి గెలుపుని కోరుకున్నాం, ఓట్లేసాం, సెలబ్రేషన్స్ చేసుకున్నారట, డీజేలు పెట్టి 6-7 గంటలు. అవన్నీ కూడా మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, చూడండి. నేను అంటున్నాను మేడం, అంటే వాళ్ళెవరు టీఆర్ఎస్ ఓటర్లు కాదు.